గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే హైదరాబాద్కి మళ్ళోసారి ర్యాంక్ వచ్చింది. ప్రపంచ డైనమిక్ సిటీస్లో, వరల్డ్ డైనమిక్ సిటీస్లో హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతి ఏటా ఇచ్చేటువంటి జేఎల్ఎల్ ఇండెక్స్ ప్రపంచ గతిశీల నగరాలు ఆ లిస్టులో 5th ర్యాంకులో హైదరాబాద్ ఉంది. ఫస్ట్ బెంగళూరు ఉంది. మిగతా లండన్తో సహా చాలా నగరాలను కూడా హైదరాబాద్ వెనుకేసింది. ఇది ఒక వార్తను అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. హైదరాబాద్ డైనమిక్ అని, హైదరాబాద్ బాద్షా అని రకరకాల బ్యానర్తో అన్ని పత్రికలు కూడా ప్రధాన బ్యానర్గా పబ్లిష్ చేశాయి. ఇక రెండో వార్త చూసినట్లయితే ఇదే హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి వసతులు, వాటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి అంశాలపైన నిన్న చాలా విస్తృతంగా అసెంబ్లీలో చర్చ జరిగింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం, 2.5 ఏళ్ళ ఏం చేశాం, మిగతా 2.5 ఏళ్ళలో ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని కేటీఆర్ వివరించారు. ఆ వార్తను కూడా పత్రికలు రెండో బ్యానర్గా తీసుకున్నాయి. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి మెయిన్ బ్యానర్. ఇక నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం బార్డర్లో కంటికి రెప్పల భారతదేశం కాపాడుతున్నటువంటి జవాన్లకి నజరాలను ప్రకటించింది. వాళ్ళకి భారీ స్థాయిలో ఆర్థిక నిధులు కూడా కేటాయించింది. ఒకవేళ పరమవీర చక్ర సాధించినటువంటి జవాన్ అయితే ఆయనకి 2.25 కోట్లు, తర్వాత మహావీర కీర్తి చక్రకు 2.05 కోట్లు, యుద్ధంలో ప్రమాదం చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా భారీ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకుంటుందని చెప్పి, వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటుందని చెప్పి నిన్న సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. ఆ వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత వేరే వార్త చూసినట్టయితే హైదరాబాద్లో ఒక ఘరానా మోసగాడు దొరికాడు. ఒక్కసారి దాదాపు ఎంత లేదన్నా 100 కోట్ల మోసం చేసి ఉంటాడని అనుకుంటున్నా అంచనా వేస్తుంది పోలీస్ శాఖ. సోలార్ పవర్ ప్లాంట్లకి భారీగా ఫండింగ్ చేస్తామని చెప్పి, నిధులు ఇస్తామని చెప్పి, మీరు 10% కడితే 90% ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి ఒక మోసగాడిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు, సిసిఎస్ పోలీసులు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఉగ్రవాదం వీడితేనే పాక్తో చర్చలు చేస్తామని చెప్పి నిన్న ఖరాఖండిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పేశారు. రెజినా డైలాగ్ పేరుతో 3 రోజుల పాటు ఢిల్లీలో ఒక సదస్సు జరుగుతుంది. అందులో 60 దేశాలకు చెందినటువంటి 250 మంది నిపుణులు పాల్గొంటున్నారు, భద్రతా నిపుణులు. ఆ మీటింగ్లో ప్రధాని చెప్పారు, అంటే ప్రపంచ స్థాయి సదస్సులో మళ్ళీసారి భారత్ తన వైఖరి చెప్పింది, ఉగ్రవాదాన్ని వీడాల్సిందే, అప్పుడు మాత్రమే పాకిస్తాన్తో చర్చలు చేస్తామని చెప్పి భారత్ చెప్పింది. ఇది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఇవి ముఖ్యంగా ఉన్నాయి. హైదరాబాద్ విశ్వనగరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రణాళికలు సక్సెస్ అవుతున్నాయా? ఒక రకంగా నిన్నటికి అసెంబ్లీలో చర్చ జరుగుతున్న టైంలోనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం 5వ ర్యాంక్ ఇవ్వడం, వరల్డ్ క్లాస్లో, వరల్డ్లో ప్రపంచంలోనే 5వ స్థానం ఇవ్వడం, దీన్ని ఎట్లా చూస్తాం? ఈ అంశం మీద మాట్లాడదాం. మనతో బీజేపీ నుంచి హైదరాబాద్ మాజీ మేయర్, డిప్యూటీ మేయర్కి పనిచేసినటువంటి సుభాష్ చంద్రజీ, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే వివేక్ గారు మనతున్నారు. వివేక్ గారు, అసెంబ్లీలో కూడా చాలా విస్తృత చర్చ జరిగింది. మీరు కూడా చాలా అంశాలపై నిన్న ప్రభుత్వానికి కూడా ప్రశ్నలు చేశారు, మీరు కూడా సూచనలు చేశారు. సో 2.5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు, విశ్వనగరంగా మార్చేందుకు చేస్తున్నటువంటి కృషి కొంతవరకు సక్సెస్ అయింది అనుకోవచ్చా? ఇంకా ఏమైనా చేయాలి, ఇంకేం చేయాల్సి ఉంది? నిన్న చాలా విషయాలు చెప్పారు, ఎట్లా చూస్తారు నిన్న ర్యాంక్ కూడా ఎట్లా చూస్తారు? ఇప్పుడు ముందుగా 5వ స్థానం వరల్డ్ డైనమిక్ సిటీస్లో టాప్ 10లో 5th ర్యాంక్ ఉండడం చాలా సంతోషం అండి. హైదరాబాద్ వాసులుగా తెలంగాణ ప్రజలందరూ కూడా గర్వకారణం. ఈరోజు చాలా నిన్న జరుగుతున్న సమావేశంలో ఈ ప్రకటన రావడం ప్రజలు ఎందుకంటే ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా మంత్రి కేటీఆర్ గారు డైనమిజంలో కానివ్వండి, నిర్ణయంలో కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి కానివ్వండి, అది హోల్గా హైదరాబాద్ మనకి ఒక హార్ట్ కాబట్టి దీన్ని మనం కాపాడుకుంటూ ముందు పోతున్నాం కాబట్టి ఇలాంటి గుర్తింపు రావడం చాలా సంతోషకరమైన విషయం అండి. మన హైదరాబాద్ నగరం వచ్చినట్టయితే మనది ఒక 4 శతాబ్దాల చరిత్ర నగరం. దీన్ని ఎట్లా మనం కాపాడుకుంటూ పోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనము ఏ రకంగా సిటీ గ్రో అవుతుంది, దూరదృష్టి అనేది చాలా అవసరం. ఇక్కడ మనకు నిజంగా చర్చలో నిన్న చాలా విస్తృతంగా చర్చ జరిగింది. సరే, కొన్ని అంశాల్లో లోతుగా మైన్యూట్ విషయాల్లో, అంటే ఒక ప్యాచ్ వర్క్స్ ఒక డిబేట్లో ఆ చర్చకు వచ్చిందంటే ఎంత లోతుగా పోయిందో చర్చ అర్థం చేసుకోవచ్చు. ఒక గలీలో ఒక రోడ్ అవుతుంది కూడా డిస్కషన్ వచ్చిందండి మంత్రి గారు. దాన్ని కూడా సమానం చెప్పారు, అంటే ఎందుకు ఆ పరిస్థితులు వస్తాయని చెప్పేసి. కాబట్టి అంత లోతుగా చర్చ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క ఫ్రూట్స్, దాని యొక్క అడ్వాంటేజ్ కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి గతంలో నిజాం సర్కార్ ఉన్నప్పుడు అప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య చేసిన ప్లానింగే తప్ప యాజ్ అ హోల్ సిటీ గురించి, దాని తర్వాత ఈ 6 దశాబ్దాలుగా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఆలోచన జరగలేదు. ఇంత ఒక వైడ్ సిటీ ఇంత ఫాస్ట్గా గ్రో అవుతుంది సిటీ. ఈ యొక్క గడిచిన లాస్ట్ 1-2 డికేడ్స్లోనే
ఈ పొల్యూషనే కానివ్వండి, ట్రాఫికే కానివ్వండి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. దీనికి రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏ రకంగా ఉండిపోతా ఉన్నది. ఇవన్నీ కూడా అనలైజ్ చేసి ఇప్పుడు మెయిన్ మనకి అసలు జనాభా ఏ రకంగా కోటి ఆల్రెడీ మనకి మన ఎస్కేఎస్ సర్వే ప్రకారం చూసినట్టయితే 78 లక్షలు ఆల్రెడీ ఇప్పటికే ఉన్నారు, ఇంకా పెరిగిపోతుంది వాహనాలది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే 2014-15 ఒక ఇయర్లో ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నింటి కూడా ఒక టేబుల్ పైన పెట్టి యాజ్ అ హోల్గా ప్రజాప్రతినిధులుగా మన పార్టీలను పక్కన పెడదాం, హైదరాబాద్ మనకి గుండెకాయ లాంటిది, ఏ రకంగా మనం దీన్ని ముందు తీసుకెళ్దాం కాపాడుకుందాం అని చెప్పినప్పుడు ప్రధానంగా నీటి సమస్య అనేది చాలా ప్రధానంగా ఉంది హైదరాబాద్ నగరానికి. మనకి ఎప్పుడో 2 జలాశయాలు మనకి ఉస్మాన్ సాగర్, మన హిమాయత్ సాగర్, గండిపేట చెప్పుకునే ఎప్పుడో హైదరాబాద్ దగ్గర నీళ్ళు వచ్చి ఉండే. అప్పుడు ఏదో మనకి మా అంటే 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఉందో లేదు, ఈరోజు 620 స్క్వేర్ కిలోమీటర్లు గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో యాజ్ ఎ హోల్ ఏరియా తీసుకున్నట్టయితే దీంట్లో ఎంత జనాభా పెరిగిపోతా ఉన్నది, ఇంకా పెరుగుతుంది. వాళ్ళకి వాటర్ అంటే రోడ్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వచ్చినట్టయితే ఎన్ని డబ్బులైనా వెచ్చిస్తానికి మనం రెడీ ఉన్నాం, ఎన్ని నిధులైనా తీసుకొస్తానికి రెడీ ఉన్నాం. అవసరం ఉంటే లోన్స్ తీసుకొస్తాం, అవసరం ఉంటే మనం ఏమైనా తాకట్టు పెడదాం, అవసరం ఉంటే మేము అమ్ముదామని ముఖ్యమంత్రి గారు పదే మనకి చెప్పారు. కానీ రోడ్స్ వేసుకోవచ్చు, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు, నీళ్ళు మాత్రం తీసుకురాలేము. ఒకసారి వర్షాభావ పరిస్థితి వస్తే మనం చూసినట్టయితే గతంలో కాంగ్రెస్ హయాంలో అధికారంలో ఉన్నప్పుడే నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కుండలు పట్టుకొని ధర్నాలు చేసినటువంటి సంగతి చూసాం మనం. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కృష్ణా వాటర్ 1, 2, 3 ఫేజ్తో పాటు గోదావరి జలాలు తీసుకురావడం అనేది ఫౌండేషన్ చేసిండొచ్చు, కానీ ఆ స్టోరేజ్ కెపాసిటీ దానికి సంబంధించి 2 జలాశయాలు ఫస్ట్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకటి రాచకొండ దగ్గర, ఒకటేమో మనకి షామీర్పేటలో. అదొక ఇప్పుడు డిపిఆర్ రెడీ అవుతా ఉన్నాయి, దాన్ని కన్సల్టెన్సీకి ఇచ్చి రెడీ చేస్తూ ఉన్నారు. అంటే పెద్ద పనులు ఇవి ఏంటంటే రాత్రి పనులు కావి. అంటే దూరదృష్టి మనకి ప్రజలకి ఏం అందించబోదు, రాబో తరాల వరకు ఏం అందించాలా మనం. ఇప్పుడు విశ్వేశ్వరయ్య గారిని నిజం ఎందుకు తెలుసుకుంటాం ఈరోజు, అప్పుడు ఆ రోజు బట్టికి ఆ రోజు ఏమని చేసిండొచ్చు. అలాంటి ప్లానింగ్తో వెళ్తా ఉన్నాము. దాంతోపాటు ఇప్పుడు ఇమీడియట్గా ఇదేమో లాంగ్ టర్మ్ ప్లాన్, షార్ట్ టర్మ్ ప్లాన్ కింద ఈరోజు హైదరాబాద్ నగరంలో ఒకటేసారి హైదరాబాద్ నగర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 54 రిజర్వాయర్లు ఒకటేసారి పనులు జరుగుతూ ఉన్నాయి. సంవత్సరం లోపల అంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇనాగ్రేషన్స్ అయినాయన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు పూర్తి స్థాయిలో వచ్చేసి 70%, 80% యావరేజ్ చేసుకుంటే 70% పనులు పూర్తి అయిపోయిన రిజర్వాయర్స్ నెట్వర్క్ సింప్లీ చేస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా ఆ సమస్య నీటిది అనేది అంటే మనకు నాడి పట్టాలి. మనకు చాలా అవసరం ఉన్నాయి, ఈరోజు రోడ్లు అవసరం ఉన్నాయి, ప్రతి ఒక్కటి అవసరం ఉన్నది. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం వస్తున్న ఫస్ట్ ఇయర్లో, దాన్ని అది గుర్తించడం. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఈ యొక్క గుర్తింపు వచ్చిందంటే మనం ఒక్క నిమిషం కూడా కంటి రెప్ప కొట్టితే కరెంటు పోకుండా ఇస్తూ ఉన్నాం, అందుకే ఇది వచ్చింది. దాని తర్వాత ప్రధానమైన అంశం వాటర్. కాబట్టి వాటర్ ఇష్యూస్ వచ్చేసరికి ఈరోజు 340 MGD నగరానికి అవసరం ఉంటే అవి తీసుకురావడమే కాకుండా అవి స్టోరేజ్ చేసుకుని 2-3 సంవత్సరాలు మనకు కరువు కాలం వచ్చినా వర్షాలు పడకుండా ఏ రకంగా మనం నీటిని అందించాలని చక్కటి ప్లాన్తో ముందుకు పోతున్నాం. దాంట్లో సక్సెస్ అవ్వగలిగినాం. నేను యాజ్ ఓవల్ ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు మాకు కాన్స్టిట్యున్సీలో 2014 నేను చెప్పిన అసెంబ్లీ ఓపెన్ హౌస్లో చెప్పిన, మాకు నిద్ర లేకుండే గెలిచిన కొత్తలో పనిచేయాలని ఉత్సాహం ఉండే, మేము చదువుకున్న వాళ్ళం, యువకులు, ప్రజలకు చేయాలని తాపత్రయం ఉంటుంది. కొత్తలో మేము 1.5 years అసలు మాకు నిద్రలు లేవు. అలాంటిది ఈరోజు చెప్పిన ప్రత్యక్ష ప్రభుత్వాన్ని, మంత్రి గారిని, ముఖ్యమంత్రిని అభినందిస్తూ మేము ఈరోజు నగరానికి చెందిన ఎమ్మెల్యే నిద్రపోగలుగుతున్నాం. ఎందుకంటే వాటర్ రాకపోతే ఖచ్చితంగా ప్రజలు ఫోన్ చేస్తారు, ట్యాంకర్ పంపి నీళ్ళు వస్తే ఫోన్ చేస్తారు. కాబట్టి ఈ వాటర్ విషయంలో మనం సక్సెస్ కాగలిగినాం. నెక్స్ట్ రోడ్ కనెక్టివిటీ కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, పొల్యూషన్ గురించి కూడా చాలా సీరియస్ డిస్కషన్ నడుస్తూ ఉన్నది. ఈ రోజు ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి ఈ స్ట్రాటజిక్ రోడ్ ప్లాన్ ఏ రకంగా పోతా ఉన్నాం, మూసీతో కూడా చాలా ఇష్యూ నడుస్తూ ఉన్నది. కాబట్టి ఇవన్నీ మనది హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ సముద్రం ఇది, చాలా కాంప్లికేటెడ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సంకప్ప గారు. కాబట్టి హౌ టు అడ్రస్ దమ్ అనేది నేను ఒక కాన్ఫిడెన్స్ మన ప్రజలకు ఇవ్వగలిగినాం, అపోజిషన్ పార్టీస్కి వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ తీసుకోగలిగినాం. వాళ్ళు కూడా ఈ సమావేశాలు కాదు, చాలా సందర్భాల్లో నగరానికి చెందినటువంటి ప్రజలతో సమావేశాలు ముఖ్యమంత్రి స్వయాన్ని ఏర్పాటు చేశారు, మన మంత్రి కేటీఆర్ గారు 4 సార్లు ఏర్పాటు చేశారు. కాబట్టి వీఆర్ గోయింగ్ ఏ వెరీ పాజిటివ్ వే, కన్స్ట్రక్టివ్ వే. డెఫినెట్గా ప్రజలకు నమ్మకం, విశ్వాసం కలిగించగలం. వాళ్ళకి నమ్మకం కూడా ఉంది, మంచి రోజులు రాబోతే హైదరాబాద్లో ఈ మౌలిక వసతులన్నీ కల్పించగలుగుతారని చెప్పి నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీద కలిగించగలి ముందుకు పోగలుగుతున్నాం. సుభాష్ చంద్రజీ, గతంలో హైదరాబాద్కి 2 రిజర్వాయర్లు ఉండే, అవి కూడా నిజాం కట్టించినాయి. సో హైదరాబాద్కి పెద్ద ఇంకా మరో 2 రిజర్వాయర్లు, తన చిన్న జలాశయాలు రిజర్వాయర్స్ ఇచ్చినాయి అని చెప్తున్నారు. సో ఓవరాల్గా మీరు ఎట్లా చూస్తారు? వాస్తవం ఈ ముందుగా అయితే నిన్నేదైతే అసెంబ్లీలో పాజిటివ్గా చర్చ జరిగిందో దానికి నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేటీఆర్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకు విశ్వనగరంలో 5వ స్థానం రావడం ఏదైతే ఉందో
ఒక భారతీయుడిగా భారతదేశానికి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. అదేవిధంగా దీంతో పాటు బెంగళూరు, పూణే, ఢిల్లీ ఇవన్నీ కూడా నిన్న దావోస్లో జరిగినటువంటి అంతర్జాతీయ ఇది ఆర్థిక సదస్సులు ఏదైతుందో దాంట్లో 182 దేశాలు దాంట్లో వస్తే దాంట్లో మన దేశంలో ఉండేటటువంటి దాదాపుగా 6-7 నగరాలకు ఆ విధమైనటువంటి స్థానం దొరకడం ఏదైతుందో డైనమిక్ దాంట్లో దొరకడం చాలా సంతోషము. రెండోది ఏంటంటే ఇది డైనమిక్గా వచ్చినటువంటి స్థానం. ఇది సివిక్ కమ్యూనిటీస్ కానీ ప్రజల సమస్యల పరిష్కారానికి కానీ దాని గురించి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. నిన్న అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. వాస్తవానికి ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ ఏరియా ఉందో 1905 కిలోమీటర్లకు విస్తరించింది. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కొన్ని గ్రామాలు కానీ మిగతా ఏరియాస్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఇవన్నీ కూడా చెప్తాయి. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ని చూసుకుంటే 625 కిలోమీటర్లు విస్తరించుండేటటువంటి దీంట్లో దాదాపు 150 డివిజన్స్. ఇప్పుడు ఏమైంది, ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ సిటీ కంటే ఔటర్ సిటీస్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటటువంటి 85 మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్స్ ఉంటే ఔటర్ ఏదైతే ఉందో దాదాపుగా 65 కార్పొరేషన్ డివిజన్స్ ఉన్నాయి. దీంట్లో మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రజలు చాలా రకాలుగా బాధపడుతున్నారు. నిన్న కేటీఆర్ గారు చెప్తారు పానిపట్టు యుద్ధం జరగడం లేదని. వాస్తవంగా గౌడ్ గారు ఉన్నారు ఇక్కడ. ఔటర్లు ఏదైతే ఉందో వాటర్ది చాలా స్కార్సిటీ ఉంది. ఎట్లా అంటే దాదాపుగా 10 రోజులకు 5 రోజులకు వచ్చేటటువంటి నీళ్లు తీసుకొస్తున్నారు. కానీ కొత్తగా రిజర్వాయర్స్ ఈ రోజు వరకు రాలేనటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఎక్కడ లేవు, ఫీడర్ లైన్స్ ఎక్కడ లేవు, ఇంటర్నల్ లైన్స్ ఎక్కడ కూడా లేవు. కోఆర్డినేషన్ ఏదైతే ఉందో మున్సిపల్ కార్పొరేషన్ కానీ, హూడా కానీ, అటు వార్డ్ సివరేజ్ బోర్డు కానీ 3కు కోఆర్డినేషన్ చేసేటటువంటి పరిస్థితి కూడా చాలా తక్కువ ఉంది. ఈ ప్రభుత్వం 2.5 నేను పాజిటివ్గానే అంటే ప్రభుత్వానికి నెగిటివ్ పోకుండా పాజిటివ్గానే నేను ఈరోజు V6 ద్వారా నేను మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితుల్లో ఉండేటటువంటి జనాభాకు అనుగుణంగా అభివృద్ధి చెందవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటటువంటి ప్రాపర్టీ ట్యాక్సే కాకుండా ఏదైతే అయ్యంగారి కమిషన్ కానీ మిగతా ఇచ్చినటువంటి కమిషన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు రావాలి. ఆ నిధుల వల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ జరిగేటటువంటి అవకాశం ఉంది. కానీ 2.5 సంవత్సరాల డెవలప్మెంట్ లేదు. 1 సంవత్సరం మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ అయినాయి. ఈ రోజు వరకు కార్పొరేట్ బడ్జెట్ లేదు. కార్పొరేట్ ఏం చేయాలన్నటువంటి విశ్వాసం లేదు. 74 రాజ్యాంగ ప్రకారంగా వార్డ్ కమిటీస్ రావాలి. వార్డ్ కమిటీస్ మొన్న సంవత్సరం తర్వాత దాని పరిష్కారమైనవి. ఇంటర్నల్ లోపల సమస్యలు ఏవైతున్నాయో ఇవి చాలా చాలా రకాలుగా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు బస్తీ బాట చెప్పారు. బస్తీ బాటలో కూడా అనేక సమస్యలు ఐడెంటిఫై చేశారు. ఆ ఐడెంటిఫై చేసినటువంటి సమస్యలకు మోక్షం లేదు. అదేవిధంగా ఇప్పుడు సిటీలో దాదాపుగా లేదన్నా కానీ 6,936 కిలోమీటర్ రోడ్స్ ఉన్నాయి. మొత్తం దాంట్లో బీటీ రోడ్స్ ఉన్నాయి, అదేవిధంగా సీసీ రోడ్స్ ఉన్నాయి, అన్డెవలప్మెంట్ రోడ్స్ కూడా ఉన్నాయి. దాదాపుగా 1,500 కిలోమీటర్లు అన్డెవలప్మెంట్ రోడ్స్ ఉన్నాయి. అది కంకర్ రోడ్స్ కావచ్చు, మట్టి రోడ్స్ కావచ్చు, అవన్నీ. ఇవి కాకుండా అదేవిధంగా 2,000 దాకా స్లమ్స్ ఉన్నాయి. స్లమ్స్ డెవలప్మెంట్ లేదు. అదేవిధంగా వేగ్ గారు చెప్పినట్టుగా ఏదైతే 10 మున్సిపాలిటీలు హైదరాబాద్ సిటీలో మెర్జ్ అయినాయో గ్రామాల పరిస్థితి కూడా బాగాలేదు. ఒక్కొక్క మున్సిపాలిటీలో దాదాపుగా 300 పైన గ్రామాలు ఉండే, గ్రామ పంచాయతీలు ఉండే. వాటికి ఈ రోజు వరకు మోక్షం లేదు. కాబట్టి ఇది నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ ఒకటే కోరుతా ఉన్నాను. ఎందుకంటే నిన్న వారు ఒప్పుకోవడం జరిగింది ఏమని, నిజంగా కూడా కాస్మెటిక్స్ హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కు కాస్మెటిక్ వర్క్ చేస్తే కాదు, దీనికి డీప్గా చేయవలసినటువంటి అవసరం ఉందని నేను ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను. ఏదైతే విపక్షాలు నిన్న లేబట్టినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఎమ్మెల్యే కూడా చెప్పడం జరిగింది, ఇగో ఈ నా కాన్స్టిట్యూన్సీలో ఈ విధమైనటువంటి సమస్య ఉందని చెప్పేసి. అవన్నీ ఇప్పుడు ఇంటర్నెట్ లైన్స్ లేవండి తాగడానికి, ఎక్స్టర్నల్ లైన్స్ లేవు, ఫీడర్ లైన్స్ లేవు, ఓవర్ ట్యాంక్స్ లేవు. నాకు తెలిసినంత మటుకు 2006 తర్వాత ఈ రోజు వరకు హైదరాబాద్ సిటీ ఒక్క ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా నిర్మాణం కాదు. కాబట్టి ఈ పరిస్థితి అభివృద్ధి జరగవలసిన అవసరం. ఒక్క నిమిషం ఉండండి. మనతో చర్చలు పాల్గొనడానికి ఫోన్ లైన్ లో మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి శశిరెడ్డి గారు వచ్చారు. శశిరెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శశిరెడ్డి గారు, మీరు ఎట్లా చూస్తారు హైదరాబాద్ ని విశ్వనగరంగా చేసేందుకు శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం, ముఖ్యంగా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయి నుంచి పైకి తీసుకురావాల్సిన అవసరం ఉంది, కాస్మెటిక్ ప్రయత్నం ఏమైనా అంటిస్తే కాదని చెప్పిన కేటీఆర్ గారు అన్నారు. తర్వాత ప్రపంచ స్థాయి డైనమిక్ నగరాల్లో హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది. మీరు ఎట్లా చూస్తారు? ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఈ ర్యాంకింగ్ 2014లో మొదలు పెట్టడం జరిగింది. ఇది దీనికి ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఏదైతే దీన్ని కన్సిడర్ చేస్తారో అది ఖచ్చితంగా 2014 తర్వాత
చేసినటువంటి అభివృద్ధికి ఆధారంగా జరిగినటువంటి కావు. హైదరాబాద్ లో ఏర్పడినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎయిర్పోర్ట్ కానివ్వండి, మిగతావన్నీ అంటే వీళ్ళు 40% వరకు ఈ ర్యాంకింగ్ కి ఆధారం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎయిర్పోర్టు ఇట్లాంటి ఫెసిలిటీస్ ను ఆధారంగా చేసుకొని చేస్తారు. మరి ఇది కేటీ రామారావు గారే అన్నారని చెప్తారు. అండ్ అందరు కూడా తెలుసు, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే. ఒక రోజులో ఏది జరగదు. ఏదైనా గతంలో వేసినటువంటి పునాదులు గట్టిగా ఉండడం వల్ల ఈ రకమైనటువంటి గుర్తింపు రావడంలో హైదరాబాద్ వాసిగా సంతోషపడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తే ఎంత దారుణంగా ఎప్పుడూ లేదు. స్వచ్ఛ అభియాన్ నడిపించేటువంటి సమయంలో ఈ రోజు పారిశుద్ధ్యం ఇంత దరిద్రంగా ఉంది అంటే ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయంగా, రోడ్ల పరిస్థితి కానివ్వండి, మిగతా మౌలిక సదుపాయాలను మీరు లెక్కలోకి తీసుకున్న హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రత్యేక సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ మీరు పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు ఒక సంవత్సరంగా వస్తుంది. సంవత్సరంలో 1,00,000 ఇండ్ల నిర్మాణం చేస్తామని వేసినటువంటి పునాదికి దిక్కు లేకుండా పోయినటువంటి పరిస్థితి రోజు ఉంది. ఇది ఏదో గతంలో జరిగినటువంటిది, వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకింగ్ దాని బేసిస్ వేరుగా ఉంది. ఇప్పుడు చేయాల్సింది చాలా ఉంది. దీన్ని చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం పైన ఉంది. దీన్ని ప్రభుత్వం విస్మరించకూడదని చెప్పి నేను భావిస్తున్నాను. మీరు ఒక్కసారి లైన్లో ఉన్నాడు సార్. ఎమ్మెల్యే వివేక్ గారు మాట్లాడతారు. ఇప్పుడు నేను కూడా చెప్పానండి, ఇది 400 సంవత్సరాల చరిత్ర నగరం. ఇది ఏ రకంగా దీన్ని ఫౌండేషన్ చేసుకుంటే డౌట్ లేదు దాంట్లో. దీంట్లో ఇదేదో ఇప్పటికే వచ్చిన ర్యాంకింగ్ నేను అంటలేను. అందరం కలిసినే ఈరోజు హైదరాబాద్ నగరాన్ని కాపాడుకుంటూ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మనకు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సరే, ర్యాంకింగ్ విషయం వచ్చినకి అందరం గౌరవపడాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు మౌలికమైన సదుపాయాలు కూడా చెప్తా ఉన్నారు. ఈరోజు మళ్ళీ చెప్తాం, 1900 crores-తోని ఇంత సుభాష్ చంద్రజీ పాయింట్ కూడా ఉన్నది. ఫీడర్ లైన్స్ లేవన్నారు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేవన్నారు. నేను అదే చెప్తా ఉన్నారు, నగర చరిత్రలో 54 ఓవర్ హెడ్ ట్యాంక్స్, సబ్జెక్ట్ రిజర్వాయర్స్ అని నేను 54 ఓవర్ హెడ్ రిజర్వాయర్స్ 54 రిజర్వాయర్స్ పనులు పూర్తయిన దగ్గర వచ్చినాయి. నేను ఇప్పుడు నేను రోజు గ్రౌండ్ లెవెల్లో ఉంటాను. ఆ వాటర్ సమస్య వారం రోజులు 10 రోజులకు వస్తూ ఉంటాయి. బట్ ఈరోజు దాన్ని ఓవర్కమ్ అయిన వాటర్ సమస్యని ఈరోజు మెయిన్ మౌలికంగా ఎలక్ట్రిసిటీ, వాటర్ని మనం ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకున్నాం. మనం పూర్తి చేసుకోగలిగినాం. ఈ వేసవి కాలంలో మనకు ఆ సమస్య లేకుండా పోతుంది. కాంగ్రెస్ హయాంలో మరి అప్పుడు సిఎల్పి లీడర్, కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రిగా మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అదేవిధంగా ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారే పెద్ద ఎత్తున కుండల ప్రదర్శన చేసిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నారు. అప్పుడు సిటీ బ్రదర్స్ అంటే ఇద్దరు, ఆ పరిస్థితి ఈరోజు లేదని చెప్పేసి వీ హ్యావ్ ఓవర్కమ్ ఇట్. సరే, మనము ఏ రకంగా చేస్తాము, ఏ రకంగా పోతా ఉన్నాం అనేది ఒక ప్రశ్న. ఇది ఇప్పటికీ ఈ సంవత్సరం వేయగలుగుతా, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆ దురదృష్టిలో 2035 వరకు 2035 వరకు కూడా ఈ పాపులేషన్ మన దీన్ని ఫోర్కాస్ట్ చేసి, ఇప్పుడున్న జనాభాకే కాదు, రాబోయే భవిష్యత్తు నగరం పెరుగుతూ ఉంటుంది, జనాభా పెరుగుతూ ఉంటారు. ఆ జనాభాని మనం అనలైజ్ చేసి ఇప్పటి నుంచే దాన్ని పనులకి చేసి ఈ వాటర్ సమస్య ఏదైతే ఎలక్ట్రిసిటీ ఓవర్కమ్ అయినామో వాటర్ సమస్య ఓవర్కమ్ కావాలి. ఎస్, రోడ్ల సమస్య ఉన్నది, చేయాల్సిన అవసరం ఉన్నది. ట్రాఫిక్ సమస్య ఉన్నది, చేయాల్సిన అవసరం ఉంది. పొల్యూషన్ పెరుగుతోంది, ఎస్, దాన్ని కంట్రోల్ చేయాల్సింది మేము చెప్తా ఉన్నాం. పారిశుద్ధ్యం గురించి ఎస్, చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఈరోజు పారిశుద్ధ్యం అనేది నిజంగా అసలు నేను అదే లాస్ట్ గడిచినటువంటి 15 yearsలోనే అన్ని ట్రిపుల్ అయిపోతున్నాయి. ఏ అంశం తీసుకు పారిశుద్ధ్యం కూడా చెత్త చెదారము ప్రజల్లో అవేర్నెస్ కలిసి ఈరోజు ఎస్ మన స్వచ్ఛ భారత్ అభియాన్ జరుగుతూ ఉన్నది, సర్వేక్షణ జరుగుతూ ఉన్నది. ఈరోజు వాస్తవం చెప్పాలంటే అధికార యంత్రాంగానికి పారిశుద్ధ్యం మీద ఈరోజు పొద్దున 5 o'clock లేచే అధికారులు మొత్తం జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి వెళ్ళి చూసుకున్నట్టయితే కింది లెవెల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రౌండ్ లెవెల్ నుంచి, నేను నిన్న మా సహచర శాసనసభ్యుడు షేర్లింగంపల్లి పొద్దున 5 గంటలకు పోయిన పేపర్లు చూసిన ఈరోజు ఏ రకంగా పనిచేయాలి అంటే ఇది చాలా అందరు పారిశుద్ధ్యం అనేది ప్రజల్లో చైతన్యం రావాలి. ఇప్పుడు వల్లభరి పాయింట్స్ అని కొన్ని పాయింట్స్ ఉండే సంగప్ప గారు, చాలా ముఖ్యమైనది. ఇప్పుడు శశిధర్ అన్న కూడా తెలుస్తుంది ఖచ్చితంగా, అది తెలియదని కాదు. ఈ వర్నబుల్ పాయింట్స్ అని ఉండే, ఇవన్నీ క్లియర్ చేయగలిగారు.
ఎక్కడైతే పాయింట్స్ క్లియర్ చేస్తే వేరే వేరే వేస్తా ఉన్నారు ప్రజలకి ఇప్పుడు ఆ చెత్తబుడ్లు ఇచ్చి, కానీ వాళ్ళకి చైతన్య వెట్ ఎక్కడాలి, డ్రై ఎక్కడాలి, చెత్త ఎక్కడాలి అనేది అవగాహన ప్రజల్లో ఎక్కడే లేదు వాస్తవానికి. రిక్షాలో వస్తే కూడా రిక్షా లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి దీన్ని కంపారిటివ్లీ 2 years చూసుకుంటే మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది. ఈ స్వచ్ఛ భారత్ వచ్చిన తర్వాత కూడా ఈ రోజు ఈ డంప్, ఈ ట్రాన్స్ఫర్ స్టేషన్స్ ఈ అంతా కూడా ఇక్కడ నుంచి మనము ఏది రామ్కి కిట తీసుకుపోవాలి. చాలా ఈ పారిశుద్ధ్యం విషయం అనేది ఇట్స్ ఛాలెంజ్ ఫర్ అస్. సంగప్ప గారు, నేను 100% చెప్తాను, ఛాలెంజ్ ఫర్ అస్. రాబోయే సంవత్సరంలో దీన్ని అధిగమించబోతున్నా ఖచ్చితంగా. దీని గురించి ప్రత్యేకమైన స్టడీ కూడా జరిగింది. పూణే వెళ్ళినారు, ఢిల్లీ వెళ్ళినారు. డెబ్రిస్, ఈ చెత్తతో పాటు డెబ్రిస్, నిన్న కూడా అసెంబ్లీలో చర్చ కూడా వచ్చింది. బిల్డింగ్ కూలిపోయిన అన్ని కూడా ఎక్కడ వేయాలి అర్థం కాక వాళ్ళకి వాస్తవానికి ఒక ప్లేస్ చూపెట్టాల్సి వస్తుంది. బిల్డింగ్, పాత బిల్డింగ్ తీసేస్తున్నారు, ఎక్కడ వేయాలి, ఎక్కడ రోడ్ పక్క ఏడుకుంటే రాత్రి పనులకు వచ్చేసి వెళ్ళిపోవాలి. కాబట్టి కిషన్ రెడ్డి గారు చెప్పారు చాలా చాలా ఉన్నాయి. శశిధర్ రెడ్డి గారు, ఇంతకు ముందు మీరు అంటే మీరు హైదరాబాద్ వెరసగా ఉన్నారు, మీరు అప్పుడు కుండలు తీసుకుపోయి ధర్నా చేసిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అన్ని చోట్ల పూర్తిగా నీళ్ళు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం, ఈ 2.5 ఏళ్లలో చేశాం, ఇంకా చేస్తామంటున్నారు. ఒకటి. రెండోది పారిశుద్ధ్యం గురించి కూడా మీకు చెప్పారు ఆయన. ఇప్పుడు చూడండి, కృష్ణా మొదటి దశ 1994లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉండేటువంటి సమయంలో దానికి శంకుస్థాపన జరిగినప్పటికీ 8 సంవత్సరాల పాటు ఒక్క అంగుళం ముందుకు పోకుండా ఉండేటువంటి నేపథ్యంలో ఆ రోజుల్లో మేము ఖచ్చితంగా నీటి గురించి చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటిది. ప్రత్యేకంగా పీజేఆర్ గారు, మేమంతా కూడా నీటి గురించి చాలా మాట్లాడాం. అయితే 2002లో హఠాత్తున హుటాహుటిన 2004లో ఎన్నికలు వస్తాయని చెప్పి అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం కళ్ళు తెరిచి అప్పుడు వెంటనే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి, అయినా అది అనుకున్నటువంటి సమయంలో వాళ్ళు చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దశ పూర్తి చేయడం, 2వ దశ, 3వ దశ, కృష్ణా 3వ దశ, మొత్తం 16.5 TMC నీళ్లు హైదరాబాద్ కి ఇవ్వడం, అది పూర్తి చేయడంతో పాటు దీర్ఘకాలిక అవసరాలను తీర్చడానికి గోదావరి జలాలను హైదరాబాద్ పట్టణానికి తరలించేటువంటి కార్యక్రమానికి శంకుస్థాపన చేసి కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత గత సంవత్సరం GHMC ఎన్నికల ముందు ఫోటోలు వేసుకున్నారు, బ్యానర్స్ వేసుకున్నారు, పోస్టర్స్ వేసుకున్నారు, నీళ్లు మేము తీసుకొచ్చాము అనేటువంటి విధంగా మాట్లాడినప్పుడు ఇది వాస్తవాలను గుర్తించాలి. నీటి విషయంలో దీనికి కావలసినటువంటి కృష్ణా 3 ఫేజ్లు కానీ గోదావరి జలాలతో హైదరాబాద్కు నీళ్లు అందించడంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేసినటువంటి కార్యక్రమం. దాంట్లో ఎవరు దాన్ని కాదనడానికి వీల్లేదు. అయితే మిగతా విషయాల్లో ఇప్పుడు మెట్రో ఆ రోజు ఎప్పటికో అయిపోయేది. దీన్ని అనవసరంగా డిజైన్ మేము రూట్ మారుస్తాం, ఇది చేస్తాం, సుల్తాన్ బజార్ ముందు మేము పోనీయకుండా చేస్తాం, ఎన్నికల ముందు చెప్పి ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి మాటలు ఒకటి, తర్వాత దాన్ని జాప్యం చేసి అది దానివల్ల ఖర్చు పెరిగిపోవడం, ప్రజలకు ఎంత అసౌకర్యంగా ఉంది. తర్వాత అసెంబ్లీ ముందు ఇది ముందు మేము ఇది సరైనటువంటిది కాదు, దీన్ని మార్చాలని చెప్పి మొండి పట్టుబట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా జరిగినటువంటి జాప్యాలు ఈ రోజు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు ప్రధానమైనటువంటి కారణం ఈ మెట్రో నిర్మాణం ఇంతకాలంగా నడుస్తూనే ఉంది. ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయి, ప్రజలు గుర్తిస్తారు. ఏదైనా కానీ చేసుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయి, దానిపైన ఖచ్చితంగా దృష్టి సారించి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి రోజున ఈ సమస్యలు పెరిగిపోతున్నాయి. అనవసరంగా వ్యయం పెరిగేటువంటి విధంగా పనులు జరుగుతున్నాయి. అనేకం నా క్షేత్రస్థాయిలో, నా నియోజకవర్గంలో అధికారులు దృష్టికి తీసుకొచ్చి అనవసరమైనటువంటి పనులు చేస్తే దాన్ని ఆపేటువంటి సంఘటనలు కూడా నేను చెప్పొచ్చు. ఇది సమయం, సందర్భం కాదు అన్ని కూడా చర్చించుకోవడానికి. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చినటువంటి ప్రపంచ డైనమిక్ సిటీలో 5వ ర్యాంక్ గురించి మాట్లాడుతున్నాం. సుభాష్ చంద్రజీ, ఇంతకుముందు ఉన్నటువంటి ఎప్పుడో నిజాం వేసినటువంటి ప్లాన్తో ఇంకా నడుస్తుంది. మేము నెక్స్ట్ ఇంకో 30-35 ఏళ్ళకి సరిపోయేటువంటి జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేస్తున్నాం, అందులో భాగంగా ఈ కార్యక్రమం నడుస్తుంది అని చెప్పి వివేక్ గారు అంటున్నారు. వాస్తవానికి ఇంతకుముందు ఏంటంటే హైదరాబాద్ సిటీ ఏదైతే ఉందో జస్ట్ 196 కిలోమీటర్లు ఉండే, ఈరోజు 625 కిలోమీటర్లు ప్లస్ హైదరాబాద్ టోటల్ 1905 కిలోమీటర్ విస్తరించింది. దీనికి
హైదరాబాద్ 1975లోనే మొదటి ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ వచ్చినటువంటి ప్రభుత్వం కానీ, నెక్స్ట్ వచ్చినటువంటి చీఫ్ మినిస్టర్ కానీ, నెక్స్ట్ వచ్చినటువంటి వాళ్ళు కానీ దాన్ని విస్మరించి మళ్ళీ 1980లో రెండో ప్లాన్ తయారైపోయింది. మళ్ళీ 1980లో అయింది. దాని తర్వాత 1980 తర్వాత నేను 86లో కార్పొరేటర్గా ఉన్నాను. ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా మొత్తం హూడా, హైదరాబాదు ఇవన్నీ కలిసి ఓల్డ్ సిటీ కూడా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి అంజయ్య గారు చీఫ్ మినిస్టర్ ఉన్నారు, చెన్నారెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు కులుపు దిశ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడం జరిగింది సపరేట్గా. అటు కులుపు దిశ డెవలప్మెంట్, ఇటు హైదరాబాద్ ఎగ్జిస్టింగ్ సిటీ ప్లస్ హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఈ మూడుగా క్వీన్ సిటీ కావాలని చెప్పేసి ఇప్పటికీ 5 ప్లాన్లు జరిగినాయి. మళ్ళీ ఈరోజు నేను అసెంబ్లీలో కేటీఆర్ గారు చెప్తున్నాను కొత్త ప్లాన్. కొత్తగా నేను డిప్యూటీ మేయర్ ఉన్నాడు, ఐఎమ్ ఏ సిటీ స్ట్రాటజీ కమిటీ మెంబర్, వన్ ఆఫ్ ది మెంబర్. ఆల్ ఐఏఎస్ ఆఫీసర్ కూర్చి అస్కిల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో కూర్చొని హైదరాబాద్ సిటీ మొత్తం టోటల్గా 150 డివిజన్స్ ఏ విధంగా ఉండాలన్నటువంటి ఒక స్ట్రాటజీ ఏర్పాటు చేయడం జరిగింది, నిర్మాణం చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఒకవేళ నిజంగా చూసుకుంటే తప్పకుండా పోవాలి. అది కూడా పోయి ప్లాన్ చేశారు కదా. ఇక్కడ ఏంటంటే ఒక కవి చెప్పినట్టుగా థింక్ పాజిటివ్ అవుతుంది, యాక్ట్ వచ్చేసరికి నెగిటివ్ అవుతుంది. యాక్టివ్ అయితే థింక్ పాజిటివ్ కావాలి, యాక్ట్ కూడా పాజిటివ్ అయితే డెఫినెట్ గా రాబోయేటటువంటి తరానికి మనం ఏమైనా చేయగలుగుతాం. అందు గురించి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మేజర్ ఇనిషియేషన్స్ ఉండాలి. మేజర్ ఇనిషియేషన్స్ లేని మనం ఏ విధమైనటువంటి పనిచయం చేయలేము. వాస్తవానికి ఇప్పుడు మేము 780 కోట్ల రూపాయలది బస్ ట్రాన్సిట్ సిస్టమ్ సెంట్రల్ గవర్నమెంట్ పంపించినాం. స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ లేదు. ఔటర్ రింగ్ రోడ్డుకు ప్రకారంగా ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడానికి, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి, ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు 1.31 మిలియన్స్ ట్రాఫిక్ కన్సంప్షన్ ఉంది ఈరోజు. అదేవిధంగా ఇప్పుడు ఉండేటటువంటి ఎగ్జిస్టింగ్ పాపులేషన్కి మెర్జు హైదరాబాద్ మహబూబ్నగర్ సిటీ కానీ, అటు నల్గొండ కానీ, ఇటు కరీంనగర్ కానీ, ఇటు వరంగల్ కానీ రోజు వచ్చేటటువంటి వాళ్ళు, ఇక్కడ బయటి రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళు, బిజినెస్ కమ్యూనిటీ, ఇవన్నీ కూడా కిక్కిడిసిపోతుంది. దానికి అనుగుణంగా ప్లాన్ చేయలేకపోతున్నాం. ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు, మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఒక ప్రభుత్వమైనటువంటి ప్రణాళిక అన్నారు. అది ఎక్కడ పోయిందో తెలియదు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఒక ప్రణాళిక అంటున్నారు. కానీ చేయవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు వచ్చిన తర్వాత మొత్తం సిటీస్ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి వెంకయ్యనాయుడు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా సిటీస్ డెవలప్మెంట్ కావాలని చెప్పేసి కాంపిటీషన్ పెట్టారు. కాంపిటీషన్ పెట్టి ప్రతిదానికి పనిచేసేటటువంటి నిర్మాణము. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు 55,000 ఇండ్లు హైదరాబాద్ సిటీ నిర్మాణం అయింది. ఈరోజు 5,000 ఇండ్లకు మాత్రమే వీళ్ళు టెండర్స్ పిలిచారు. దాంట్లో 5,000 ఇండ్లకు కూడా ఏమైంది, ఈ రోజు వరకు దాదాపుగా 18 పాయింట్స్ సెలెక్ట్ చేశారు. ఇంతవరకు ఒక్కటి కూడా ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకు? ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అవుతుంది. దానికి కేటీఆర్ గారు ఏదైతే ఉందో, నా సజెషన్ కేటీఆర్ గారు ఏదైతే ఉందో తప్పకుండా మున్సిపల్ కార్పొరేషన్ ప్లస్ కూడా ఈ రోజు లేదండి. కోట్ల రూపాయలు అక్కడ జీతాలు ఇస్తున్నారు. దేం లాభం? పబ్లిక్ ఏమో జరుగుతుంది. 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ అండి, 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఓల్డ్ సిటీ. ప్రతి ఒక్కరు అంటారు హైదరాబాద్ అంటే చార్మినార్ అంటే హైదరాబాద్ బిర్యానీ అంటారు. బిర్యానీని మర్చిపోతారు, డెవలప్మెంట్ అథారిటీని పూర్తిగా మర్చిపోతారు. కాబట్టి ఇది మాస్టర్ ప్లాన్ గతంలో కన్ఫ్యూజన్ అండి. వాస్తవం చెప్తే ఇంతకుముందు సుభాష్ చంద్ర చెప్పింది, ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వారు షేర్ చేస్తున్నారు. గతంలో 3-4 ఈ ప్లాన్ ఉండేసరికి, ఈ మాస్టర్ ప్లాన్ ఉండేసరికి అంత కన్ఫ్యూజన్. దాన్ని కాంప్రిహెన్సివ్ ప్లాన్ తయారు చేసి అన్ని కూడా కలిసి కాంపోజిట్గా తయారు చేసి ఒక ఫైనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని దీంట్లో ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడు నగరం అనేది ప్రాబ్లం ఏమైందంటే మనకి ఒక బేసిక్ అంటే చిన్న మనకి కామన్గా ఆలోచన చేస్తే ఈ సిటీ అనేది వర్టికల్గా గ్రో అవుతా ఉన్నది. మనకి హారిజాంటల్గా మనకి బాంబే నగరానికి ముంబై నగరానికి లేదు కాబట్టి వాళ్ళు వర్టికల్గా గ్రో అయినారు, అర్థం ఉన్నది. మనకు కూడా ఏమైపోయిందంటే వీఆర్ గ్రోయింగ్ వర్టికలీ. మనకు స్లమ్లో ఒక స్లమ్ ఇప్పుడు ఉన్నది దగ్గర 1545 స్లమ్ నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి మన దగ్గర. అవి కాక చాలా ఇంకా ఆ స్లమ్స్ ఏమైతే ఒక్కసారి రెగ్యులరైజ్ అయిపోయిన తర్వాత అంటే గవర్నమెంట్ అయినా స్లమ్స్ వస్తాయి. ఒకసారి పట్టా వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఆ గుడిస్తున్నది ఫస్ట్ రేకుల రూమ్ అవుతుంది, రేకుల రూమ్ స్లాబ్ అవుతుంది, స్లాబ్ అయిన తర్వాత ఉంటే బాగుంటుంది, దాని తర్వాత 3-4 ఫ్లోర్లు అయిపోతుంది. ఇది మేజర్ మనం అర్థం చేసుకోవాలి. ఇది ఇట్లా అలా కాకుండా ఇప్పుడు మాస్టర్ ప్లాన్లో ఈ ట్రిబ్యునల్ కూడా అందుకే వేసుకొచ్చారు. ఇలీగల్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ దాంట్లో భాగమే. ఒకటి తీసుకుంటూ వస్తేనే ఇది అంత కంట్రోల్ అవుతుంది. ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 13 శాటిలైట్ టౌన్షిప్స్ ప్లాన్ చేశారు. అంటే ఈ సిటీ షుడ్ గో అవుట్ అనుకుంటే ఈ కన్జెషన్ అయ్యేటప్పుడు అన్ని సమస్యలు మనం ఒకటి కాదు ఉండదు, అన్నిటి కారణం అదే. రెండోది వచ్చేసి సైన్స్ సిటీ, ఫార్మా సిటీ, ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ చేసి ఇప్పుడు ఇక్కడ నగరానికి కాలుష్యానికి కారకమైనటువంటి పరిశ్రమల్ని తరలించాలి. ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉంటే డెఫినెట్గా అప్పుడు మాస్టర్ ప్లాన్ ఒకటి మనం పెట్టుకుంటే దాన్ని ఫైనల్ చేసుకుంటే ఇప్పుడు ఎవరు రాగానే వాళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి అనుకూలంగా. అలా కాకుండా ఇప్పుడు చెరువులని, కుంటలని ఏవైతే ఆ రికార్డులు లేకున్నా
మనకి ఒకవేళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో కుంటలు లేకున్నా అక్కడ ఆనవాళ్ళు ఉన్నా దాన్ని పరిశీలించి శాటిలైట్లో ఫొటోస్ ఉంటాయి. దానికి అనుకూలంగా ప్రైవేట్ పట్టాల ల్యాండ్ ఉన్నా కూడా ఈరోజు గుర్తించినారు. చుట్టుముట్టు ఎప్పుడు జరగలే అలాంటిది. కాబట్టి ఒక సీరియస్ కన్సర్న్ గారు రూట్ లెవెల్స్ పోయి ప్లానింగ్ జరుగుతూ ఉంది. దాని ఇంప్లిమెంటేషన్ కూడా ఏ రకంగా జరుగుతూ ఉందని మనం ఎలక్ట్రిసిటీ వాటర్ కొన్ని డెవలప్మెంట్ చూసుకోవాలి. మనం జరుగుతలేదని ఏమి మనం ఎక్కడ కూడా అనడానికి అవసరం లేదు. కాబట్టి డెఫినెట్గా ఒక పోతున్న యాక్షన్స్ ఆర్ దేర్. అందుకే ప్రజలు విశ్వసిస్తున్నారు కదా జిహెచ్ఎంసీ రిజల్ట్సే కానివ్వండి, ఇప్పుడున్నటువంటి పరిణామాలే కానీ అసలు జరుగుతలేదు లేదు అనేటువంటి అసలు ప్రసక్తే లేదు. ఇంకా కూడా ఏమైనా ఉంటే కూడా అడ్వైజెస్ కానివ్వండి, సూచనలు కానీ ఇంకేమైనా ఒపీనియన్స్ కానివ్వండి, ఏమైనా విమర్శలను కూడా ఒక పాజిటివ్గా తీసుకొని కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. ముఖ్యంగా మంత్రి గారు కేటీఆర్ గారు వాస్తవానికంటే ఒకటి అది కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి, డివల్యూషన్ గురించి కూడా నేను డిస్కషన్ వచ్చింది. ఎప్పుడైతే మన స్వచ్ఛ సర్వేక్షణ గురించి ఎల్బీ స్టేడియంలో మీటింగ్ అయినప్పుడు కూడా వారు ఒక మాట అన్నారు, వెంకయ్య నాయుడు గారు స్వతహా డివల్యూషన్ అంటే పంచాల బాగా రాష్ట్రాల్లో అన్ని దేశంలో అన్ని నగరాలకు పంచాలే ఇప్పుడు పంచడం ఎంతవరకు పంచుతారు? మీరు కూడా స్వయం కూడా ఎదగాల. ఓ ట్యాక్సులు పెంచే విషయంకి వచ్చినప్పుడు అంటే ఇప్పుడున్న దానికి ఇప్పుడు నేను పెంచొద్దు అని ఒకటి వచ్చింది, పెంచాలని ఒకటి వచ్చింది. అప్పుడున్న మార్కెట్కి కాబట్టి పెంచకుండా ఇప్పుడు ఉండేటటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే హౌస్ నంబరింగ్ ప్రాజెక్ట్ ఉంది, దాన్ని ఒకవేళ పూర్తి చేస్తే ఇప్పుడు వచ్చేటటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ సూపర్ స్ట్రక్చర్ కింద ఇప్పుడు ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఉన్న కాడ ఇవన్నీ కూడా ట్యాక్స్ లేదు. వాస్తవం సూపర్ స్ట్రక్చర్ కింద పెట్టి అవి నంబర్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకటి తీసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తా ఉన్న సంగతి అయితే 100% వాస్తవమే. మనకి రిజల్ట్స్ అనేది డెఫినెట్ కనపడుతున్నాయి. ఇప్పుడు మనకి రిజల్ట్స్ కనపడకుంటే ప్రజలు మనకి ఎవరు ఊరుకోరు కదా. విపక్షాలని ప్రజా సంఘాలని అంటే ఎన్నికల ముందు చేసేటి వేరుంటాయి, స్వతహా ఉండే వేరుంటాయి. ఇదే 2014 ప్రభుత్వం వచ్చిన కొత్తలో వాటర్ గురించి గొడవలు కాలేదా, లొల్లి పెట్టలేదా? అయ్యింది అప్పుడు కూడా. 2015 కూడా అయినాయి, ఇప్పుడు అయితే లేవు. పొలిటికల్ స్ట్రాటజీగా రాజకీయాల గురించి చేసేటువంటి ధర్నాలు ఉద్యమాలు వేరు, ప్రజల నుంచి వచ్చేటి కనపడతాయి, చాలా స్పష్టంగా కనపడతాయి. కాబట్టి హైదరాబాద్ ప్రజల యొక్క సమస్యలు అడ్రస్ చేయడంలో మరి చాలా అత్యంత, ఎందుకంటే 1/3 ఆఫ్ తెలంగాణ ఇస్ నో డౌట్ హైదరాబాద్, గుండెకాయ రెవెన్యూ కూడా ఎక్కువనే ఉన్నది. కాబట్టి దీన్ని ప్రతి చిన్న అంటే టెంపరీ కూడా. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, షార్ట్ టర్మ్ గోల్స్ వేరే, లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయి. ఈ షార్ట్ టర్మ్ అన్ని కూడా ఒకటి సాల్వ్ చేసుకుంటూ పోతూ లాంగ్ టర్మ్ ప్లాన్లో ఇంతకుముందు 2007లో ఏమైందంటే 2007లో జిహెచ్ఎంసీ ఫామ్ అయినప్పుడు ప్రత్యేక అధికారి పాలనలో అసలు అంటే ఇప్పుడు సుభాష్ చంద్రజీ గారు ఇంతకుముందు ఎంసీహెచ్కు ఉండే డిప్యూటీ మేయర్, అప్పటికి సమస్యలకి ఇప్పటి సమస్యలకు చాలా వ్యత్యాసం ఉన్నది. ఇప్పుడు అవుటర్ ఉన్నటువంటి 12 మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు గెలిపిన తర్వాత అసలు అక్కడ పట్టించుకున్న నాదుడు లేకుండా మొన్నటి వరకు 2007లో అయిపోయిన తర్వాత ప్రత్యేక అధికారి పాలనలో అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎవరికి వచ్చిన విధంగా వాళ్ళు వందల కోట్లు మొత్తం నాశనం చేసిరండి. డబ్బులన్నీ కూడా ఎవరింటి ఏ లీటర్ కూడా రోడ్ వేసుకోవాలి, డ్రైనేజ్ ఉందా వాటర్ చూడలేదు, వేసుకుంటే పోతూనే ఉన్నారు. అదే ఒక సాంప్రదాయం, తప్పుడు సాంప్రదాయం, అదే ఒక ప్రాక్టీస్ మొన్నటి నడిచినాయి. మన ముఖ్యమంత్రి వచ్చే వరకు కూడా ఇప్పుడు ఒక మంచి మాట చెప్పారు సుభాష్ చంద్రజీ గారు, కార్పొరేటర్ గారు నిధులు ఇవ్వట్లేదు, తప్పది. కార్పొరేటర్ గారు పెట్టే ప్రపోజల్ ఏదైనా వెనుకపోయింది అడగండి, నేను చెప్తా ఆన్సర్. ఇప్పుడు నా దగ్గర కూడా 8 కార్పొరేటర్ ఉన్నారు, పక్క అన్ని కూడా కార్పొరేటర్. వీఆర్ ప్రపోజింగ్ ఏది అవసరం పెట్టుకొని మళ్ళీ అయిన తర్వాత అక్కడ ఫస్ట్ టైం చేస్తున్నారు సర్వే, ఎక్కడ రోడ్ సీసీ రోడ్ నేను ప్రపోజల్ పెట్టినా, లింక్ రేజ్ కావాలి, అక్కడ వాటర్ లైన్ ఉందా, ఫస్ట్ డ్రైనేజ్ ఉందా, దాని తర్వాత రోడ్ ఫస్ట్ అట్లా కాదండి, కనెక్టివిటీ ఉందా ఫస్ట్. ఇప్పుడు నా దగ్గర చాలా ఇంకోటి ముఖ్యమైన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఎన్ని బస్తీలకి ఎన్ని కాలనీ కనెక్టివిటీ ఉండే మొన్నటి వరకు. ప్రధానంగా ఫస్ట్ రాగానే ముఖ్యమంత్రి గారు అసలు జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి బస్తీలకు మన రోడ్ లేకపోతే మన పరువు ఉంటుందా, మనం విశ్వనగరంగా చెప్పుకుంటున్నామని చెప్పి ఫస్ట్ ప్రయారిటీ కింద ఎవరు అడగకుండా కమిషనర్ అప్పుడున్నట్టు కమిషనర్కి ఆదేశాలు జారీ చేస్తే నా నియోజకవర్గంలోనే కైసర్ నగర్ అండ్ శ్రీకృష్ణ నగర్ అండ్ నోటిఫైడ్ స్లమ్స్ 15 సంవత్సరాలు రోడ్ లేదు అక్కడ. దానికి మన రోడ్ పడిపోయింది, అది 2 కోట్ల రూపాయలు. ఆ జిహెచ్ఎంసీ ఫామ్ అయ్యి 9 సంవత్సరాలు 8 సంవత్సరాల్లో ఒక స్లమ్కి రోడ్ లేకుండా ఉంటుంది, అంటే 1 కిలోమీటర్ లోపల ఉంటుంది అది. అలాంటివి ఎన్నో కాలనీస్ ఎన్నో బస్తీలు ఉన్నాయి. కాబట్టి ఆ ప్రయారిటైజ్ చేసి ఖచ్చితంగా కార్పొరేటర్ నిధులు, అప్పుడు ఇదే ప్రాబ్లం అయింది, కార్పొరేటర్కి 2 కోట్లు ఇచ్చేయాలి అని ఏమైనా చేసుకొని, అంటే ఆ ప్రాక్టీస్ తప్పు అని చెప్పి ఇప్పుడు ఏం కావాలి, 2 కోట్లు కాదు, సంవత్సరానికి 10 కోట్లు ఇద్దాం. ఇప్పుడు ఉదాహరణకి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ ఒక డివిజన్ తీసుకుందాం,
ఎక్కువ మారుమూలప్పుడు మా కుత్బుల్లాపూర్ తీసుకుందాం, మన రామారం డివిజన్, గాజురామారం డివిజన్ అనేది అండర్ డెవలప్డ్, స్లమ్స్, రోడ్లు, అధికారులు మాత్రమే కేటీఆర్ గాని కేసీఆర్ గాని మెప్పించడానికి హిల్స్, బంజారా హిల్స్ డెవలప్మెంట్ చేశారు. కుత్బుల్లాపూర్ ఎక్కడ డెవలప్మెంట్? సుభాష్ చంద్ర ఇప్పుడు 2009లో జిహెచ్ఎంసీ వచ్చింది, ఇదే ₹1 ఇక్కడ ఇస్తే అదే ₹1 అక్కడ ఇస్తే అక్కడ పట్టుదలపల్లి పనికి రావాలి, ఇక్కడ అవసరమే అసలు. అక్కడ మెయింటెనెన్స్ చార్జెస్ ఇచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చార్జెస్. కాబట్టి ఇలాంటి వ్యత్యాసాలన్నీ కూడా ముఖ్యమంత్రి గుర్తించి డైరెక్షన్ ఇచ్చిన వాళ్ళు, వీఆర్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్, ఇలా పోతే ఎప్పటికైనా హైదరాబాద్ నగరం బాగు చేయలేము, ఇలాంటివి సరిదిద్దుకోవాలి. దాన్ని మనం పొలిటిసైజ్ చేయొద్దు, మనకు మనము దాన్ని పరిశీలించుకోవాలి. ఇంతకుముందు శశిధర్ రెడ్డి గారు ఒకటి మాట్లాడుతూ మెట్రో రైల్ మీరు కావాలని లేట్ చేశారు, మీ వల్ల లేట్ అయింది, ట్రాఫిక్ సమస్యకు ఈ ప్రభుత్వమే కారణం అంటున్నారు. నేను ట్రాఫిక్ సమస్య గురించి చెప్తాను, మెట్రో గురించి ట్రాఫిక్ అనేది మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. మెట్రో ఎస్ కొంచెం అటు ఇటు అయిందంటారు, ఒప్పుకుంటా, అది కూడా దాన్ని స్పీడప్ చేసాం. నిన్న కూడా డిస్కషన్ వచ్చింది, తప్పు అసలు స్పీడ్గా జరుగుతా ఉన్నది, మీరే లేట్ చేసినప్పుడు ఒకటి మీరే కారణం. టెక్నికాలిటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏమైనా ఇష్యూస్ డిస్కస్ చేయాల్సి వస్తుంది, ప్రభుత్వం వివరణ తీసుకోవాల్సి వస్తుంది. దాని గురించే మొత్తము ట్రాఫిక్ సమస్య వచ్చింది మాత్రం నేను ఒప్పుకోను. ఈరోజు వెహికల్స్ ఎన్ని అండి, ఈరోజు నగరానికి 78 లక్షల జనాభా ఉంటే ఈరోజు దగ్గర 40 లక్షల వాహనాలు అంటే ఇద్దరు మనుషులకు ఒక వెహికల్ ఉన్నది ఈరోజు. రేపు రాబో రోజుల్లో వాహనాల సర్వే తీసుకొచ్చినట్టయితే రేపు మనిషికి ఒకటి అయిపోతున్నాయి, అంటే పెరిగిపోతున్నాయి. 69 lakhs వాహనాలు తిరిగిపోతా ఉన్నాయి కొన్ని రోజుల్లో, నియర్ అబౌట్ ఇంకా 2025 లోపలనే. అంటే ఇన్ని వాహనాలు పెరుగుతా ఉన్నాయి. మనము మనిషికి ఒక వెహికల్ అది లేట్ అయింది కాబట్టి చెప్తే అతకాల. హై గ్రోత్ ఉన్నటువంటి సిటీ, హై గ్రోత్ ఉన్నటువంటి సిటీకి లో గ్రోత్ ఉన్నటువంటి సిటీకి చాలా వ్యత్యాసం ఉంది, ఆకాశానికి భూమి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేటివ్ కానీ ఫార్మా రంగం ఇవన్నీ కూడా పెరుగుతున్నప్పుడు అదే స్పీడప్లో కూడా పోవాల్సినటువంటి అవసరం ఉంది, డెవలప్మెంట్స్ కూడా. నేను మలక్పేటలో ఉంటాను, మేము 3 సంవత్సరాలకి వెళ్ళి అనుభవిస్తున్నాము. పబ్లిక్ సహకరిస్తుంది, ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వం వచ్చినా సహకరిస్తుంది. ఇప్పుడు సర్వే ప్రకారము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక సర్వే చేస్తే ప్రతి జంక్షన్ దగ్గర మెట్రో దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఇంధనం ఏదైతుందో ఒక 5 నిమిషాలండి ఒక్కొక్క సిగ్నల్ ఈ మెట్రో కింద పోతే. కాబట్టి ఇది కొద్దిగా స్పీడప్ చేయాలి. ఇప్పుడు కోరుకునేటటువంటి ఏంటంటే మిగతా దేశాలలో ఉండేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం తీసుకొచ్చిన తర్వాత సపరేట్గా మెట్రో బోర్డు పెట్టినాం. దానికి ఒక మంచి ఆఫీసర్ ఎన్విఎస్ఎస్ రెడ్డి గారు, ఈజ్ వెరీ గుడ్ ఆఫీసర్, ఐ నో వెరీ వెల్, బాగా పనిచేస్తున్నారు. కానీ వారికి ప్రభుత్వం కొంత ఇన్స్పిరేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. స్పీడప్ చేయడానికి ఏమేం కావాలి, అతను ఏం బోర్డు, ఆ బోర్డుకు కొద్దిగా మీరు బోర్డుకు కొన్ని వనరులు అందించి ఎంబడే చేసేటటువంటి పని నిర్మాణం చేస్తే మనం పొలిటికల్ గా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కాకుండా అడ్మినిస్ట్రేట్ లో మనం ఏం పెట్టకుండా ఉంటే తప్పకుండా డెవలప్మెంట్ అవుతుంది, స్పీడప్ అవుతుంది. స్పీడప్ కాదనేటువంటి పరిస్థితి. రాజకీయ ప్రమేయం కాదు అది, రాజకీయ ప్రమేయం ఎప్పుడు అనుకుంటాం, రాజకీయ ప్రమేయం కాదు. ఇప్పుడు గౌడ్ గారు ఈ రోజు వరకు కనీసము ప్లానింగ్ కూడా కాలేదండి. ఇప్పుడు నయాపూల్ అవతల ఏం కానే కాలేదు. 2018 మెట్రో ఖచ్చితంగా స్టార్ట్ అవబోతుంది 2018లో. ఇది ఫస్ట్ హాఫ్ ఇట్ సెల్ఫ్ డెఫినెట్లీ ప్రామిస్ చేశారు మా మంత్రి గారు కూడా. ఆ రకంగా పనులు జరుగుతామని 70% పనులు ఇప్పటికే పూర్తయినాయి. మనకి ఏంటంటే అన్ని ఒకటేసారి అంటే స్టెచ్ స్టార్ట్ చేసుకోవాలి, వాళ్ళు స్మాల్ బిట్స్ వద్దనుకున్నారు, లేకపోతే ఇప్పటికే స్టార్ట్ అయిపోతుండే. అది మనకి రిజల్ట్స్ ఇవ్వదు, మనకి దానికి మన పర్పస్ సాల్వ్ కాదని చెప్పి ముఖ్యమంత్రి స్వతహా చెప్పి ప్రెస్ మీట్ పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 11 కిలోమీటర్లు ఇప్పుడు స్టార్ట్ అయిందని మమ అనిపించుకోవడానికి రేపే స్టార్ట్ చేయొచ్చు, కానీ అట్లా కాదు కదా. పర్పస్ సాల్వ్ కావాలా. కాబట్టి ఆ రకంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కన్సర్న్ అంటే ఇప్పుడు నేను చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూరు గ్రామాలు కానివ్వండి, హైదరాబాద్ నగరంలో ఉన్న గలీలు కానివ్వండి, ప్రతి ఒక్కటి దానిపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, కన్సర్న్ ఉన్న వ్యక్తి, అటాచ్మెంట్ కాబట్టి సుభాష్ చంద్రజీ తర్వాత వివేక్ గౌడ్ గారు హైదరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్ సంబంధించిన అంశాలపైన చర్చలో పాల్గొన్నారు. ఇది వాటి గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.